ఇక్కడ కేకే తెలంగాణ. మరి గతంలో మనము శ్రీనిధి పైన మాట్లాడడం జరిగింది. శ్రీనిధి మీద మాట్లాడితే ఇదే బోడుపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కి పిలిపించారు. ఈ మేడ్చల్ జిల్లా శ్రీనిధి ఇన్ఛార్జ్ అని తిరుపతి సార్ మేడం కూడా పిలిపించింది. మా మీద కేసులు పెడతా కూడా అన్నారు. మరి వాస్తవానికి గతంలో కూడా చాలా మంది ఆ ఓయి నుండి మాట్లాడారు. ఇప్పుడు మన ముందు బ్రదర్ ఉన్నాడు. వీళ్ళందరి మీద కొన్ని ఛానళ్ళ, యూట్యూబ్ ఛానళ్ళ, సోషల్ మీడియా పేపర్ వచ్చింది. వాళ్ళందరి మీద కూడా కేసులు జరుగుతున్నాయని, కేసులు అయినాయని కూడా మనతో చెప్పారు. తీరా చూస్తే కేసు లేదు, ఏది లేదు, అంత నోటిఫికేషన్ వచ్చేట్లేదు, ఆ కేసు నెంబర్ కూడా లేదు. అదే విషయాలు ఇప్పుడు మన ముందు బ్రదర్ ఉన్నాడు. ఆ శ్రీనిధిలో ఒక జాబర్ అల్లా జాబ్ చేసి బయటకు వచ్చిన వ్యక్తి. మరి చాలా వీడియోలల్లో ఈ బ్రదరు చెప్పడం జరిగింది. అదే శ్రీనిధి, అసలు శ్రీనిధికి గవర్నమెంట్ సంబంధం ఏంటిది, అసలు శ్రీనిధి అంటే ఏంది? శ్రీనిధి విషయంలో చాలా మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ విషయంలో మాట్లాడితే మన మీద కొంతమంది కారం మీద నూరేది. ఈ విషయంలో శూన్యంగా మనం చెప్పడానికి, కరెక్ట్ మన పింటు మీద చెప్పడానికి బ్రదర్ ముందున్నాడు. భయ్యా నమస్తే. నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏది శ్రీనిధి లొల్లి ఏంది అసలు? వాస్తవానికి మొన్న ఒకటి మేము వీడియో చేసినాం భయ్యా. అసలు మా పైన కూడా వాళ్ళు కేసు అవుతుంది, కేసు చేస్తాం, అది చేస్తామని మాట్లాడు. మేము మాట్లాడిన మాట ఏంటంటే, ఆ వీడియోలో ఒక లైన్ మాట్లాడినాం, బ్లాక్ మనీ వైట్ మనీ అవుతుంది అని చెప్పినాం. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కాకపోతే మాతో కొంతమంది ఆడబిడ్డలు చెప్పి చాలా మంది చెప్తున్నారు కూడా ఇప్పటికి కూడా. సో శ్రీనిధి అనేది గవర్నమెంట్ కు సంబంధం ఉందా లేదా, అసలు ఇది ప్రైవేటా కాదా, లేకపోతే ఈ శ్రీనిధి 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వస్తున్నాయి, ఈ ఫండ్ ఎక్కడిది? మీరైతే చాలా వీడియో చూసిన మీరు. నేను ఒక్కసారి శ్రీనిధి గురించి చెప్పండి, అసలు ఏంది శ్రీనిధి? శ్రీనిధి అంటే శ్రీనిధి ఇది పేద మహిళల పెన్నిధన్. ఇది శ్రీనిధి స్త్రీల కోసం ఏర్పడిన సంస్థ. స్త్రీల కోసం ఏర్పడిన సంస్థ కాబట్టి ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఎక్కడ కూడా ప్రైవేట్ కానీ బయట ప్రాపగండ సృష్టిస్తుంది తప్ప ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడున్న 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ విద్యాసాగర్ రెడ్డికి కూడా ప్రతి జీవో గవర్నమెంట్ ఇస్తుంది. అప్పుడు గవర్నమెంట్ కాదని ఎట్లా చెప్తారు? గవర్నమెంట్ ఫండ్ 7.2% షేర్ హోల్డర్ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఆడబిడ్డలు పొదుపులు చేసుకున్న డబ్బులు, తర్వాత యుఎన్డిపి వాళ్ళు, సిఐఎఫ్ వాళ్ళు, సెర్ప్ వాళ్ళు 10 లక్షలు అన్ని కలిసి మొత్తం డబ్బులన్నీ శ్రీనిధిలో పెట్టారు, డిపాజిట్లు చేసి. డబ్బులు ఎక్కడి ఫండ్ ఎక్కడది? గవర్నమెంట్ ఓకే, గవర్నమెంట్ కానీ ఫండ్ వస్తుంది. మీరు అన్నారు గవర్నమెంట్ అని. ఈ గవర్నమెంట్ అనేది ఫండ్ ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు మామూలుగా తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు అందం బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నప్పుడు ఢిల్లీకి ఫండ్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీకి ఫండ్ అంటే ఒక ఫండ్ వస్తుంది. ఫండ్ అనేది శ్రీనిధికి ఫండ్ ఎవరు ఇస్తారు? ఈ మహిళలే పొదుపులు చేసుకునే డబ్బులు ఒకటి. వీళ్ళ డబ్బులే ఇప్పుడు శ్రీనిధి లోన్ తీసుకోవాలంటే 7,200 కట్టాలి ఒక సంఘం, 7,200 అలా అవి డబ్బులు. తర్వాత ఈ మెప్మా కానీ, తర్వాత సెర్ప్ కానీ, ఒక్కొక్క మండల సైమఖ్య నుంచి కానీ, మెప్మా నుంచి కానీ 10 లక్షలు వాటా ధనం కడతారు. ఆ డిపాజిట్లు, తర్వాత సంకల్ప డిపాజిట్లు, తర్వాత గవర్నమెంట్ ఒక 100 కోట్లు ఇచ్చింది. ఇవన్నీ కలిపి దాదాపు ఈ సిఐఎఫ్ కమ్యూనిటీ రిసోర్స్ ఫండ్ అని చెప్పేసి సెర్పుల మెంబర్తో కట్టించుకున్నారు ఆ ఫండ్. తర్వాత అప్పుడున్న వరల్డ్ బ్యాంకు కొన్ని డబ్బులు ఇచ్చింది. అవన్నీ కలిపి ఈ 2011లో అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ షేర్ మూలాలు, తర్వాత ఈ వడ్డీ వ్యాపారస్తులు ఈ మహిళలను అనేది బాగా ఇబ్బంది పెడుతుండ్రు. ఈ మహిళల కోసము ఒక మంచి సంస్థ తీసుకురావాలని ఒక సదుద్దేశంతోన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ డబ్బునంతా ఉపయోగించి ఇవంతా ఫ్రాడ్ అయిపోతాయని చెప్పేసి ఒక సంస్థను తీసుకొని వచ్చిండు. ఆ సంస్థనే శ్రీనిధి. ఇది శ్రీనిధి ఇట్లా ఏర్పడింది. అంటే ఇప్పుడు ఓకే, శ్రీనిధి అట్లా ఏర్పడ్డది. ఇట్లా ఏర్పడిన తర్వాత ఒక యాపని పెట్టిరు. యాప్ అనేది రాష్ట్రం మొత్తం మహిళలకు అదే యాప్ నడుస్తుంది. మరి గ్రామానికి కొన్ని గ్రామాలల్లో లోన్లు తీసుకుంటే మనం ఇప్పుడు ఒక పంట ఉంటుంది, ఆ పంట మీద మనం క్రాప్ లోన్ తీసుకుంటాం. క్రాప్ లోన్ తీసుకున్న మండల్లో చిన్న బ్యాంకులు ఉంటాయి, రైతులు తీసుకుంటారు. వాళ్ళు ఎంత పెద్ద సిటీ అన్నప్పుడు జిల్లాకి ఎందుకు బ్యాంకు పెడతలేరు భయ్యా? అయితే జిల్లాకు బ్యాంకు పెట్టాలనే ఫస్ట్ సంకల్పంతోనే శ్రీనిధి ఏర్పడింది. శ్రీనిధి ఏర్పడిన కొత్తలోనే బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది స్టార్ట్ చేసినారు. అయితే రానున్న క్రమంలో దీన్ని నిలదొక్కుకోవడం వల్ల ఒక చిన్న సొసైటీ కాబట్టి దానికి ఒక్కొక్క బ్యాంకు పెట్టాలంటే ఫండ్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ ఫండ్ గ్యాదరింగ్ కాక ఈ ఒక అసమర్థుని దీనికి శ్రీనిధిగా ఎంపీని పెట్టడం మూలంగా ఎంతసేపు ఉన్న ఈ విద్యాసాగర్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడం కోసమే ఆలోచించింది తప్ప సంస్థను ఎట్లా అభివృద్ధి చేయాలి. విద్యాసాగర్ రెడ్డి ఇది మొత్తం, ఇది విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి అనేవాడు ఆయన ఫౌండరా శ్రీనిధికి? ఫౌండర్, ఎండి. ఆయన ఫౌండర్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ కలిసి మేధావులతో సమాలోచనలతో
ఏర్పడ్డ సంస్థనే శ్రీనిధి. వన్ ఆఫ్ ద మెంబర్ అయిన విద్యాసాగర్ రెడ్డి ఫౌండర్ కాదు, విద్యాసాగర్ రెడ్డి 70 ఏళ్ళు ఉంటాడు పెద్ద మనిషి. 70 ఏళ్ళు. రిటైర్మెంట్ లేదా ఇలా? ఆల్రెడీ ఆయన రిటైర్మెంట్ 2009లో అయింది. 2009 నుంచి 2011 నుంచి శ్రీనిధికి అపాయింట్మెంట్ అయిన ఆ పెద్ద మనిషి 2026 వరకు స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అక్రమాలు చేసిందని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఎంక్వైరీ 523 చేసింది. ఇప్పటి వరకు ఈ ఎంక్వైరీ ఇదంతా శ్రీనిధి గురించి ఇదంతా శ్రీనిధి సంబంధించిన అక్రమాలు. మొత్తం చిట్టా మొత్తం దగ్గర ఉన్నది. చిట్టా ఇది అంతా రోజు అన్ని పేపర్లలో, అన్ని న్యూస్ పేపర్లలో ఇంత వచ్చినా కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు విద్యాసాగర్ రెడ్డి మీద. ఎందుకు తీసుకుంటలేరు మరి? ఎందుకు తీసుకుంటలేరంటే వీళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి దీని వెనకాల రీసెంట్ గా నేను రీసెర్చ్ చేసినప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. వేం నరేందర్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. మరి వేం నరేందర్ రెడ్డి ఉంటే ఆయన ప్రభుత్వానికి సలహాదారుడు. ప్రభుత్వానికి ఈ పేద మహిళల సొమ్మును ఏ విధంగా బాగు చేయాలి, పేద మహిళలు ఉన్న అట్టడుగు వర్గాలను పైకి ఎలా తీసుకుపోవాలి, ఒక సలహా అనేది నువ్వు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ఈ ముసలోని పెట్టమని ఎట్లా సలహా ఇస్తావు? ఇది పాయింట్. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఈ వల్ల జరిగే అక్రమాలకు కారణము ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి లాక్ ఆఫ్ మానిటరింగ్ చేయడం చేత కాదు. ఎందుకంటే ఈయనకు బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పెరాలసిస్ వచ్చింది. ఈయన ఆఫీస్కి కూడా సరిగ్గా నడవలేడు, రాలేడు. అయినా కూడా ఈయన కుర్చీ వ్యామోహం తప్ప సంస్థను ఎట్లా ఆరోగ్యం అంత ప్రాబ్లం ఉన్నా ఆయన కుర్చీ ఆయనే ఉంటున్నాడు. ఆయనే చేయాలి, వేరే వాళ్ళకి ఇస్తలేడు. మరి కుర్చీ వేరే వాళ్ళకి ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు అంటే దీని ఇంట్లో బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ ఈయన కాపాడుతున్నారు. ఇప్పుడు సాక్షాత్ గవర్నమెంటే ఎంక్వైరీ జీవో ఇచ్చిందంటే ఇదేమన్నా చిత్కాయితమా? దీని చిత్కాయితం ఏది? సంవత్సరం దాటిపోతున్నా కూడా నువ్వు ఎంక్వైరీ చేస్తలేవు అంటే మీకు దీనిలో ముడుపులు ఉన్నాయి, పేదల సొమ్ములు మీరు అడ్డంగా దోచుకుంటున్నారు, అడిగేవారు లేరు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఇన్ని రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి అడుగుతుంటే కూడా ఒక ఎంక్వైరీ చెప్పలేకపోయింది సీతక్క గారు. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, అన్ని ఛానల్ మీరు కనిపిస్తారు, చాలా యూట్యూబ్ ఛానల్ చూసినాం మిమ్మల్ని. మేమే కేసులు బెదిరింపులు ఏమొస్తలేవా? వస్తాయి. కేసులకు బెదిరింపు కేసులు అయినా కూడా మాకు సమాచారం వచ్చింది. అయినాయా? ఓకే, కేసులు అయిన వాళ్ళు చెప్పిన వాళ్ళు విద్యాసాగర్ రెడ్డి యొక్క బానిస కుక్కలు వాళ్ళు. వాడిని వేస్తే వాడు చెప్పినట్టు వినకపోతే వాళ్ళకి ఇంక్రిమెంట్లు రావు, లేకపోతే వాళ్ళకి జాబులు పోతాయి. వాళ్ళ బతుకు తెరువు కోసము, నన్ను బ్లేమ్ లేకుండా కోసము కేసులు అయినవి అవే. కేసులు అయితే ఎఫ్ఐఆర్ కాపీ చేయడం నెంబర్ 1 క్వశ్చన్. కేసులు అయినప్పటికీ నన్ను ఆర్గనైజేషన్ బ్లేమ్ లేపుతున్నా అని అంటాడు. నేను వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే ఆర్గనైజేషన్ కి ఎందుకు ఆపాదిస్తున్నావు? ఆర్గనైజేషన్ విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ అయ్యర్ కాదు, వాళ్ళ తాతది కాదు. ఇది తెలంగాణ మహిళల సొత్తు. ఇది తెలంగాణ మహిళలు డబ్బంతా తెలంగాణ ఆడబిడ్డలే. ఆడబిడ్డలు 7,500 కడతారు కదా, రాష్ట్ర లెవెల్లో మహిళలు కడితేనే ఆ డబ్బు జమ అయిన డబ్బులు అవి మళ్ళీ వీళ్ళకే ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అవి ఇంట్రెస్ట్ కు డబ్బులు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళినాం అనుకో, మనం నీ దగ్గర అసెట్ ఏముందని అడుగుతుంది బ్యాంక్. బ్యాంక్ నీకు లోన్ ఇవ్వాలంటే మన ఇల్లు లేకపోతే కారు వాటిలో ఏదో ఒకటి తాకట్టు పెట్టి తీసుకొచ్చుకుంటాం. అలా కూడా ఈయనకు మనకు బ్యాంకులు అప్పు ఇవ్వాలనంటే నువ్వు ఎంతో ఫిక్స్డ్ క్యాపిటల్ బ్యాంకు చూపితేనే ఇస్తారు. ఈ 2000 దగ్గర 2,500 కోట్ల బడ్జెట్ చూపించి ఈయన 3,000-4,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆడ 5-6% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 11% ఇంట్రెస్ట్ ఇస్తుంది మహిళలు. అది అందులో కూడా 5-6% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కట్టించుకుంటుంది. కట్టించుకుంటున్నప్పుడు ఈ పేద మహిళల సొమ్ముపై మీకు బాధ్యత ఉంది కదా. ఈ బాధ్యత ఉన్నప్పుడు దీని మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు వస్తున్నప్పుడు, ఇలాంటి అవకతవకలు వస్తున్నప్పుడు, ఆర్పి తప్పు చేసినా, ఒక సీసీ తప్పు చేసినా, లేదంటే మేనేజర్ తప్పు చేసినా శ్రీనిధి నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అంటే నీకు వాటా ఉంది దీనిలో. నువ్వు ఒకవేళ యాక్షన్ తీసుకోలేనంత అసమర్థ స్థితిలో నువ్వు ఉంటే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపో. ఇవన్నీ జీవోలు కూడా అయినకు మొత్తం కూడా దొంగ జీవోలు. ఇప్పుడు ఆడబిడ్డ లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఆర్పి కింద టీం ఉంది, సీదీగా లోన్ తీసుకున్నారు. వాళ్ళు కట్టకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఒక స్టోరీ మేము చూసి ఆడబిడ్డ వచ్చి చాలా బాధపడుతుంది. ఇంకా కరోనా టైంలో వెళ్ళిపోయింది, 5 ఏళ్ళు బంద్ చేసింది. మళ్ళీ కొత్తగా పంచాయతీ నువ్వే కట్టాలని, ఇది ఒక్కటే కాదు, బోడుప్పలు కాదు, రాష్ట్రం జరుగుతుంది. ఈ డబ్బులు అనేది ఇప్పుడు ఒక మామూలుగా ఏ లోన్ తీసుకున్నా కానీ ఇన్సూరెన్స్ ఉన్నది. బ్యాంక్ వేనా, లేకపోతే బండి తీసుకున్నా, కారు తీసుకున్నా, ఇల్లు మీద లోన్ తీసుకున్నా, ఏ లోన్ తీసుకున్నా ఇన్సూరెన్స్ ఉంది. ఒకవేళ దేవుని దేవాల వాళ్ళు ఏమన్నా కర్మగాలికి ఇట్లా బాధలు తీసుకపోతే లోన్ కట్టలేదు. మరి ఈ సిడీలో మనిషి చచ్చిపోయినా కానీ పీడిస్తున్నారు అని సమాచారం, పీడిస్తున్నారు కూడా. ఓకే, దానికి మీరేమంటారు? శ్రీనిధిలో ఒక మంచిది ఏంటంటే
నేను సంస్థకు అగెనిస్ట్ కాదు. సంస్థ తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్లనే ఇవల్ల సమస్యలు వస్తున్నాయి. సంస్థ ఒక మంచి సదుద్దేశంతో ఏం పెట్టిందంటే, మెంబర్ లోన్ తీసుకున్నప్పుడు మెంబర్ చనిపోయినా కూడా శ్రీనిధిలో ఇన్సూరెన్స్ ఉంటుంది. మెంబర్ ఏ రకంగా లోన్ తీసుకొని ఏ రకంగా చనిపోయినా మెంబర్ కు శ్రీనిధి లోన్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. అందులో లోన్ రాకపోవడానికి సమస్య అనేది ఉండదు. తర్వాత ఇది ఏం జరుగుతుందంటే, కొంతమంది ఈ శ్రీనిధి ఈ ఇన్సూరెన్స్ వల్లనే కొన్ని స్కాములు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండలో మెంబర్ బతుకున్నాగానే ఫేక్ పంచాయతీ సెక్రటరీతో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మెంబర్ ఉండగానే సంపేసి కూడా ₹1,00,00,000 ఫ్రాడ్ చేసి ఈ విద్యాసాగర్ రెడ్డి వీళ్ళు బానిసలు అందరూ పంచుకొని తిన్నారు. అట్లా కూడా జరిగింది. విత్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని. అవి బయటికి తీసినందుకు సంబంధిత కింద పనిచేసే మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వాడిని మాత్రం టర్మినేషన్ చేసిండు. నువ్వు ఒక కింది స్థాయి ఎంప్లాయీ తప్పు చేసినప్పుడు నువ్వు పైన ఉన్నాడు ఒక్కసారి అప్రూవ్ ఇస్తావు, 2 సార్లు అప్రూవ్, 3వ సారి నువ్వు కనుక్కోవాలి కదా. సో తప్పు చేసినప్పుడు నువ్వు గుర్తించినావు, తప్పు చేసినప్పుడు నీ తప్పు కూడా అందులో ఉంటది కదా. నువ్వెందుకు మరి యాక్షన్ తీసుకోలేదు అంటే దీనిలో నీ వాటా ఉంది కాబట్టి. సో ఇన్సూరెన్స్ అనేది సదుద్దేశంతో పెట్టిన దాన్ని దీన్ని తప్పుదో పట్టిస్తుండ్రు. ఇంకొకటి, ఈ ఫ్రాడ్ జరిగినవి ఏదైతే ఆర్పీలు ఫ్రాడ్ చేసిందని అంటున్నారో, ఫ్రాడ్ చేసిన ఆర్పీలు ఉన్నారు, ఫ్రాడ్ చేసిన వివోఎల్ ఉన్నారు, వాళ్ళపైన నువ్వు యాక్షన్ తీసుకున్నావు, ఒక్కరిపైన మనకి కేసులు పెట్టినావు, ఎవిడెన్స్ ది. నిర్మల్ డిస్టిక్ లో 30 లక్షలు ఫ్రాడ్ అయింది, మొన్నగా 20 లక్షలు మహబూబ్నగర్. ఇవన్నీ అవే న్యూస్ పేపర్లోకి వచ్చినవి. గ్రామ సంఘాల్లో మొత్తం జరిగిన అవినీతి. నువ్వు వీళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు మళ్ళీ ఎట్లా రికవర్ కావాలి? ఇది రికవర్ కావాలంటే ఈయన యాక్షన్ తీసుకోవాలి. ఏం తీసుకుంటున్న యాక్షన్? ఇప్పుడు ఒక మెంబరు కట్టింటది, ఆమె తెలియదు, ఈ వివోఏ వాడుకుంటది లేదా ఆర్పీ వాడుకుంటది, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు ఆ డబ్బు ఎవరు కట్టాలి? నువ్వు పోయిన వాళ్ళ మీద ఇప్పుడు RR యాక్ట్ తీసుకొచ్చినావు అని చెప్పేసి మెంబర్ని బెదిరిస్తారు. అవును, మొన్న ఒక ఆడబిడ్డ కూడా అట్నే బెదిరిస్తారు. RR యాక్ట్ కింద నువ్వు RR యాక్ట్ కింద మహిళలను బెదిరిస్తున్నావు, పేద మహిళలను. నువ్వు అదే యాక్షన్ తీసుకున్న వాళ్ళ మీద, అదే ఫ్రాడ్ చేసిన వాళ్ళ నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, నీకు RR యాక్ట్ ఉందని మహిళలను ప్రశ్నిస్తున్నావు కదా, బెదిరిస్తున్నావు కదా, మళ్ళీ నీ మీద GO 523 ఎంక్వైరీ ఉంది కదా, దాన్ని ఎందుకు ఎంక్వైరీ అయితే లేదు? దాన్ని ఈ తెలంగాణ ఆడబిడ్డలు పక్కదారి పట్టిస్తారు. ఈ తెలంగాణ ఆడబిడ్డల సొమ్ముదిని నీ మీద ఎంక్వైరీ వస్తే వీళ్ళు ఎందుకు ప్రశ్నించకూడదు? నేను కంపల్సరీ ప్రశ్నించాలి. నేను ఈ తెలంగాణ ఆడబిడ్డలకు నేను సూచన చేస్తున్నా, GO 523 ఎంక్వైరీ అనేది మీ సొమ్మును అప్పనంగా దోచుకున్నాడు వీడు విద్యాసాగర్ రెడ్డి అంటూ. సో దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మీరు అప్పీల్ చేయండి. యాక్షన్ తీసుకోముందుకే మీ ఇంట్లో ఉన్న సర్వల్ గిన్నెలన్నీ ఎత్తుకుపోతుంటే ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇప్పుడు ప్రతి మహిళ కూడా కూలికి వెళ్ళేసి 500-600 కూడబెట్టుకొని నెల వచ్చేసరికి అమౌంట్ పే చేస్తున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు? నీ మీద ఇంత ఎంక్వైరీ వచ్చి ఆరోపణలు వచ్చినా కూడా నీవు ఈ రోజు నాకు సమాధానం చెప్పవద్దు, నేను దొంగనో లంగనో తెలంగాణ సమాజం చెప్తాను. నువ్వు ఏం చెప్పాలి? నువ్వు బయటకు వచ్చి ఈ తెలంగాణ ఆడబిడ్డలకు సమాధానం చెప్పు. ఇది మీ సంస్థ, ఈ దిల్ల జరుగుతున్న ఫ్రాడ్ కాదు, దిల్ల జరుగుతున్నది అంతా పారదర్శకంగా ఉంది. నేను ఎవరెవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ తెలంగాణ ఆడబిడ్డలకు సమాధానం చెప్తున్నా అని చెప్పొచ్చు కదా. 3 సంవత్సరాలైనా ఇన్ని ఆరోపణలు వస్తున్నా నువ్వు చెప్తలేవనంటే నువ్వు ఖచ్చితంగా దొంగనే కదా. శ్రీనిధిలో లోన్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది భయ్యా? ఒక గ్రూప్ తీసుకుంటే 11%. మరి చారణం ఎత్తే అంటారు, ఎందుకు చారణం ఎత్తి ఆడబిడ్డ కోటీశ్వరులు చేస్తాం, లక్షాధికారి చేస్తున్నాం అని బిల్డప్ ఇస్తారు? అదే అది కూడా చెప్తా. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు గవర్నమెంట్ మొన్న ఎలక్షన్ ముందర ఇచ్చింది, అంతకు ముందు ఇచ్చింది. వడ్డీ లేని రుణాలు అంటే పావులా వడ్డీ అంటే మెంబర్ రెగ్యులర్ గా పేమెంట్ చేస్తే ఆమెకు ఇంట్రెస్ట్ గవర్నమెంట్ తిరిగి ఇస్తుంది. ఇప్పటి వరకు గవర్నమెంట్ తిరిగి ఇచ్చిన దానిలో నేను ఇదే మనం వేరే మీడియా ఛానల్లో మాట్లాడితే, ఈ విద్యాసాగర్ రెడ్డి వీళ్ళ బానిస కుక్కలను అందరిని తీసుకొని పోయి సీతక్కను కలిసిరు. సీతక్క ఏం చెప్పింది? శ్రీనిధికి సంబంధించిన విషయాలలో వడ్డీ లేని రుణాల్లో మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తా అని పేపర్లలో న్యూస్ క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. సీతక్క ఒక బహిరంగ సభలు అన్నది, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము ఆడబిడ్డలకు అన్నది. మరి ఏడా అదే ఇస్తురు కదా, మరి ఎంతమందికి శ్రీనిధికి వచ్చినాయి? నెంబర్ 1 పాయింట్. నేను మీడియా సంస్థలకు పోయి ఈ ఆడబిడ్డలకు లోన్ పావుల వడ్డీ వస్తలేదని నేను గుర్తు చేసేంత వరకు కూడా నువ్వు ఒక IS క్యాడర్ లో ఉన్నావు, నీకు సోయలేదా? నేను క్వశ్చన్ చేస్తే బానిస కుక్కలను పంపించి నీ పదవిని కాపాడుకోవడం కోసం పక్కదారి పట్టించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు నిజంగా ఈ ఆడబిడ్డలని న్యాయం చేయాలనుకుంటే నువ్వు 15 సంవత్సరాల నుంచి చేసింది ఎంత లెక్కలతో సహా చెప్తావు. ఎంతమందికి వడ్డీలు వచ్చినాయి, ఎంతమంది ఎన్ని నెలలు కట్టించుకుంటున్నావు, ఎంతమందితో రీపేమెంట్లు చేపించు. ఒక రీపేమెంట్ సిస్టమ్ కూడా కరెక్ట్గా లేదు. ఒకసారి భీమ్ యాప్ అంటాడు, ఒకసారి
తర్వాత స్కానర్ అంటాడు, ఒకసారి యూపీఐ అంటాడు, ఒకసారి పోస్ట్ ఆఫీస్ అంటాడు. ఇలా ఆడబిడ్డలు ఎంతని ఒక రోజు కూలీ అందరూ ఆగం చేస్తున్నారు అన్నాడు. ఒక్క పేమెంట్ కూడా చక్కగా లేదు ఈ రోజు వరకు. అంటే ఇన్ని యాప్లు అన్న వరకు, ఇన్ని స్కీమ్లు అన్న వరకు వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఆడబిడ్డలు కూడా సడగా ఒకసారి ఫస్ట్ నుంచి కూడా వివోఏ కట్టించుకుంటుంది నెంబర్ 1. తర్వాత ఇక్కడ నెప్మాలో ఆర్పీ కట్టించుకుంటాం. అవి కట్టించుకున్న దగ్గర కొన్ని దగ్గర ఫ్రాడ్లు జరిగినా అంటారు. సిస్టమ్ మంచిగా ఉన్నప్పుడు ఏదో ఒక దగ్గర తప్పు జరుగుతాయి. తప్పు జరిగిన చోట నువ్వు యాక్షన్ తీసుకునే బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు యాజ్ ఏ ఎండీగా నీకు ఆ బాధ్యత ఉన్నప్పుడు నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నువ్వు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు చూసి ఇంకోటి చేసింది. నువ్వు దీన్ని సాకుగా చూపెట్టి వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి నేను ఆగం పట్టిస్తా, నేను ఒకసారి భీమ్ యాప్ అంట. ఇప్పుడు మహిళలు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఎలా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వీళ్ళు మెంబర్ పోయి కడుతుంది. వాళ్ళు ఏసిర్రా లేదా మెంబర్ ఎట్లా చూసుకుంటారు? నువ్వు ఎడ్యుకేట్ చేసి వాళ్ళని, ఈ ఎంప్లాయీస్ ఎడ్యుకేట్ చేయాలంటే ఉన్న స్టాఫ్ ఎంత, వాళ్ళకి ఇచ్చింది ఎంత, నువ్వు మంచిగా సెంట్రల్ ఏసీ వేసుకొని 4 లక్షల జీతం తీసుకొని 11 గంటలకు వచ్చి 3 గంటలకు వెళ్ళేసి నువ్వు సెంట్రల్ ఏసీలో కూర్చొని కనీసం ఒక జిల్లా తిరగలేదు, ఒక రికవరీ చేయలేదు. నువ్వు నిన్న మొన్న నల్గొండ నిజామాబాద్ పోయి ఈయన చేసిన ఫ్రాడ్ అన్ని ఆడ పోయి ప్లాట్లు అన్ని కొనుక్కొని రిజిస్ట్రేషన్ పోతాడు. రిజిస్ట్రేషన్ పోయేటప్పుడు ఖాళీ టైంలో ఎంప్లాయీస్ని పెట్టి మీటింగ్ పెడతాడు. ఇదా రికవరీ? గ్రామాలకు పోయి రికవరీ చేయాలి. ఇప్పుడు మీరు శ్రీనిధి ఎంప్లాయీ కదా, శ్రీనిధిలోకి ఎందుకు బయటకు వచ్చారు మీరు? నేను ఇలాంటి అక్రమాలన్నీ బయటికి తీస్తున్నందుకు నేను అన్నిటికీ సిద్ధమయ్యే ఈ లీవ్ పెట్టినా. నేను కొన్ని రోజులు నాకు యాక్సిడెంట్ అయితే నేను బాధపడి ఇంట్లో ఉంటే సంబంధిత అధికారులు వచ్చి నన్ను పరామర్శించేది పోయి నా మీదనే ఉల్టా మెడికల్ బోర్డుకి పెట్టడం. నువ్వు 6 నెలలు లీవ్ అని తీసుకున్నావు, 6 నెలలు లీవ్ అప్రూవల్ ఇస్తాడు. లాస్ట్ 2 months నాకు మెడికల్ బోర్డుకి ఎట్లా అవుతాడు? ఎంత సీనియర్ ఉంది మీకు? సీనియర్లో నాకు 4 years ఉంది. అయితే ఇది మొత్తము మెడికల్ బోర్డుకి పెడితే మెడికల్ బోర్డు తీసుకోమని చెప్తే కూడా ఈయన నాకు జాబ్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టి, అప్పటికే ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడిన కొత్తగా ఇది కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నారు కాబట్టి మార్పు వస్తుంది. ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే V6 న్యూస్లో చెప్పిండు, ఈ కేసీఆర్ ఈ రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకొని మొత్తం ఫ్రాడ్ చేసిండు, రేపటి రోజు వీళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి వీలు కాదు. సో నేను వచ్చిన వెంబడే ఒక్క సంతకంతో బంగాళాఖాతంలో వేస్తాను రిటైర్లు అందరు. మళ్ళీ నువ్వు ఈ రోజు ఎందుకు పెట్టుకుంటున్నావు? 2 సంవత్సరాలు అయినా ఒక 70 ఏళ్ళ ముసలోని తీసేయడానికి చేతగలిగినప్పుడు ఈ రాష్ట్రంలో మార్పు వచ్చిందని నేను అడుగుతున్నాను. మొత్తం బ్యాక్ సపోర్ట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారా? నేను అంటే ఆయన తీసేస్తలేరు కదా. ఇప్పుడు ఆ పెద్ద మనిషి 65 ఏళ్ళ 62-63 ఏళ్ళ పెద్ద మనిషి అవసరం లేదు ఇదంతా రిస్క్. ఆ ప్లేస్ లో ఎవరినో మంచి క్యాండిడేట్ పెడితే అయిపోతుంది కదా. ఎందుకు గద్దె దిగుతలేడు? ఆయన గద్దె ఎందుకు దిగుతలేడు అనేది ఆయన అన్నాడు కదా, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి, దానికి సంబంధిత మినిస్టర్ సీతక్క గారు చెప్పాలి. దీనికి సంబంధించింది ఎందుకు దిగుతలేడు, ఆయన ఎందుకు, మేము ఇన్ని ఆరోపణలు చేసి ఆయన తీస్తే వచ్చే నిధులు ఇట్లా తగ్గిపోతాయనా, లేకపోతే మూటలు ఇట్లా తగ్గిపోతాయనా? అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. నేను చూడలేదు కాబట్టి నేను దగ్గర ప్రూఫ్స్ లేవు, నేను చెప్పలేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు పోరాటం చేస్తారు కదా, చేస్తున్నాం. మాకు కొన్ని ఎవిడెన్స్ మాకు దగ్గర ఉన్న మేము అందజేస్తే దీనికి వేం నరేందర్ రెడ్డి ఉన్నానని అన్నారు. మరి ఆయన నిజంగా ఉన్నదో లేదో నాకే తెలియదు. సో ఆయన ఒకవేళ ఉంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ బ్యాచ్ వాళ్ళ దందాలు ఏమైనా ఉంటే వాళ్ళని చేసుకొనియండి న్యాయంగా. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు, మాకు సంబంధం లేదు. కానీ పేద మహిళల సంస్థపై మీ జోక్యం ఎందుకు? ఇప్పుడు మీరు ఈ శ్రీనిధి మీద కొట్లాడుతున్నారు కదా, ఒక జర్నలిస్ట్ గా నేనైతే ఒక ఆడబిడ్డల కోసం కొట్లాడుతున్నా. అంటే ఈ లోన్ల విషయంలో కానీ లేకపోతే ఇంకా వేరే విషయంలో కానీ ఏదైనా మనం కొట్లాడుతున్నాం. మీరు శ్రీనిధి ఏం కావాలని మీరు ఫైట్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగినాను. ఎవరు అడగలేను నన్ను. నేను నాకేం సొంత లాభం కోసం నేనేం కొట్లాడలేదు. నాకు జాబ్ కావాలనుకుంటే నేను జాబే కావాలనుకుంటే నాకు ఈ రోజు వరకు వచ్చు. నేను ప్రతి సందర్భంలో ఎవరు అడిగినా కొన్ని చాలు నన్ను నీకెందుకు రాబాయి, నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు కదా అని అడిగారు. కానీ ప్రతి ఒక్కరు జాబ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ కింద బానిసలుగా మారుతుంది. కానీ 60 లక్షల మంది పేద మహిళల సొమ్మును ఎవరు క్వశ్చన్ చేస్తుంది ఈరోజు? నేను ఈరోజు మీ స్టూడియోలో చెప్తున్నా, నా జాబ్ కంటే నా తెలంగాణ మహిళల ఆడబిడ్డలు వాళ్ళకి నేను వాళ్ళ ఇంట్లో కొడుకున్న తమ్మున్నో అక్కన్నో అది చెల్లి ఏదైనా కానీ వాళ్ళు నాకు అందరిలో వాళ్ళ కోసము మీరు పోరాడుతూ వాళ్ళందరిలో మా అమ్మని చూసుకుంటున్నా, మా అమ్మమ్మని చూసుకుంటున్నా. కాబట్టి వాళ్ళు కూడా ఈ పేద ఎక్కాడితే కానీ ఒక్కాడు కానీ నేను కూడా కింది స్టేజ్ నుంచి వచ్చిన, నేను కూడా పల్లెటూరు చదువుకొని వచ్చిన కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనే నాకు తెలుస్తుంది. నాకు జాబ్ ఇది కాగలేదు అనుకో, విద్యాసాగర్ దిగిపోతే వేరే జాబ్ చేసుకుంటా. నాకు ఏజ్ ఉంది, చదువు ఉంది, నేను ఏదైనా చేసుకుంటా. కానీ ఇదంతా క్వశ్చన్ చేసేది ఎవరు? నా క్వశ్చన్.
ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీదేవికి చాలా మంచి ఇప్పుడు కొన్ని విషయాలు కూడా మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలారా, ఇంకా ఇదంతా చిట్టా ఉంది, ఇదంతా ఇక ఇప్పుడు చెప్తలేడు కానీ నెక్స్ట్ చెప్తారు చూద్దాం మనము. చాలా ఉంది, పెద్ద చిట్టా ఉంది శ్రీదేవి పెద్ద సముద్రం అది శ్రీదేవి అనేది. కానీ ఇది స్కామ్ అని రాదు, ఏమని రాదు. స్కామేనా ఇది? స్కామే 100%. ఇప్పుడు మీ పోరాటంలో స్కామా కరెక్టేనా? మాది నేను చేసే పోరాటం తప్పైతే తెలంగాణ ప్రజలే నన్ను చెప్పులతో అంటారు. శ్రీనిధి అనేది మీరు స్కామ్ అని 2 సార్లు మీరు మాట్లాడారు కూడా. శ్రీనిధి అనేది మాడిబిడ్డలకు లోన్ ఇస్తుంది, స్కామ్ అని మీరు చాలా సార్లు అన్నారు. స్కామ్ అనేది ఎట్లా స్కామ్ అవుతుంది? దానికి స్కామ్ అనేది జీవో నెంబర్ 523 ఎంక్వైరీ సాక్ష్యం. ఇది నేను ఇవ్వలేదు. విద్యాసాగర్ రెడ్డి దొంగ, ఇందులో ఉన్న విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధికి సంబంధించిన అన్ని అవకతవకలు చేసిందని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది. నేనేం దొంగ అని విద్యాసాగర్ రెడ్డికి నాకేం పర్సనల్ గొడవ లేదు. అంటే తెలవాలని అడుగుతున్నాం మనము, ప్రజలకు అర్థం కావాలి. అదే ఇదే సాక్ష్యం దాన్ని. నేను క్వశ్చన్ కాదు, ఇది అందరికి అర్థం కావాలి. ఇదే సాక్ష్యం దానికి, ఇంకా వేరేది ఏం లేదు. నేను ఇదొకటి ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు నేను ఇదంతా ఖండించాలి కదా, వచ్చి నువ్వు చెప్పాలి. నేను నీ మీద ఆరోపణలు చేస్తున్నా వ్యక్తిగతంగా కాకుండా, ఈ ఆడబిడ్డల కోసం నేను ఆరోపణలు చేస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్ సమాధానం నాకు చెప్పకుండా పర్లేదు, ఈ ఆడబిడ్డలకు సమాధానం చెప్పు. రాష్ట్ర లెవెల్ మహిళలు తెలవాలి, మహిళలు తెలవాలి కదా. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని చేస్తున్నాను. ఒక వీడియో చేస్తే కింద కామెంట్లు ఇన్ని వస్తుంటాయి, మా ఊర్లో ఇంత ఫ్రాడ్ జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగింది అని చెప్పి దానికి సమాధానాలు చెప్పు. శ్రీనిధిలో లోన్లు ఇప్పిస్తే ఆర్పీలు వాళ్ళు కట్టకపోతే వాళ్ళు డబ్బులు పోగు చేసుకొని కడుతురు. అది మాత్రము క్లోజ్ అయ్యే సమస్య లేదు, ఇలా కంపల్సరీ కడుతూనే ఉండాలి. వ్యక్తిగతంగా ఎవ్వరు ఆర్పీలు వాళ్ళ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మెంబర్ వాళ్ళు ఒక మనిషి ఒక టీం కట్టబోతే ఇప్పుడు దాదాపు ఒక 10 మందికి ఒక గ్రూపు, ఒక ఆర్పీ కింద 40-50 గ్రూపులు ఉంటాయి, 30 గ్రూపులు ఉంటాయి. అలా ఒక గ్రూప్ కట్టబోతే వీళ్ళు ఇజ్జత్ కన్నా వాల్యూ పోతుంది. ఎందుకంటే 1000 మందిలో ఇజ్జత్ పోతుంది అని ఏం చేస్తారు అంటే అక్కడిక్కడ పోగు చేసి వాళ్ళు కట్టేస్తారు. సరే అక్కడ ఇలా ఊకోరు. ఇప్పుడు మొన్న మేము చూసినాం కదా, మేము లైవ్ లో చూసినాము, ఈ రకంగా జరుగుతుంది. కొన్ని దగ్గర ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరిగిందేమో కానీ ఈ డబ్బంతా ఆడబిడ్డలే. ఉల్టా మొత్తం వీళ్ళ డబ్బులు 7,500 రూపాయలు చొప్పున తీసుకుంటారు, కొన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి. వీళ్ళేమో గవర్నమెంట్ ఫండ్ ఏం కాదు. నాకు అర్థమైంది మీరు చెప్పేదల్లా. ఈ డబ్బులు అన్ని ఆడబిడ్డ పైసలు, ఆడబిడ్డ పైసలే మళ్ళీ వీళ్ళకే ఇస్తారు. వీళ్ళకే శ్రీనిధి 100 కోట్ల శ్రీనిధి. అవును. అయితే ఇక్కడ మెంబర్స్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళే కట్టాలి, వేరే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. వాళ్ళు ఇంత ఒక్కరికన్నా పాస్బుక్ లేదు భయ్యా, ఓ పాస్బుక్ లేదు, ఏం లేదు, సిస్టమే లేదు. ఏవో ట్యాబ్ పెట్టుకుంటారు, ఆ ట్యాబ్ లో అడ్జస్టింగ్ అంటారు, అలా 10 మందికి అటు ఇటు అంటారు. ఇప్పుడు వాళ్ళ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ ఉంటారు, రకరకాలు ఉంటారు. అలా ఎట్లా ఏర్పడతాయి ఏమంటే సిస్టమ్ లో పోని చెప్తారు. మనం నాతో చెప్తారు సిస్టమ్ లో పోతే అంత అర్థమైపోతుంది. ఏమర్థం సిస్టమ్ లో ఓ పాస్బుక్ ఉంటే ఓ ఏ ఆర్పి కింద టీం ఆర్పిడి ఎంత తీసుకుంది అనేది అర్థమైపోతుంది. ఓ పాస్బుక్ ఇస్తే ఇంత గట్టేమని లెక్క ఉంటుంది. ఆ లెక్క పత్రం లేకుండా ఏమైనా యాప్ అంటారు, యాప్ ఏం అర్థమవుతుంది. అయితే ఇక్కడ పాస్బుక్ ఎందుకు ఉన్నదంటే ఇది సొసైటీ ఇది బ్యాంక్ స్ట్రక్చర్ మొత్తం కాదు. ఇది బ్యాంకుల డిపాజిట్లు వేసి రికవర్ చేసి తీసేది కాదు. ఇది ఒక ఆడబిడ్డల కోసము ఒక ఫైనాన్షియల్ గా ఈ షేర్ మామూలు కానీ ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారనే సదుద్దేశంతో అప్పుడున్న వైఎస్ గవర్నమెంట్ ఆలోచించి ఇది పెట్టిండు. దీన్ని బ్యాంకింగ్ స్ట్రక్చర్ అదంతా చేయాలని అనుకున్నారు, కానీ అది రాను దానికి పెద్ద ఫండింగ్ కావాల్సి వచ్చింది. అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇది ఇప్పుడు పాత నీళ్లు పోతుంటే కొత్త నీళ్లు వస్తాయని అంటుంటారు. కానీ పాత నీళ్ళే ఉన్నప్పుడు సంస్థ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు. గవర్నమెంట్ అనేది చేంజ్ డెవలప్ అవుతుందా తగ్గుతుందా? డెవలప్ అవుతుంది అన్నప్పుడు ఏదైనా డెవలప్. ఇప్పుడు అంతకుముందు వేరే గవర్నమెంట్ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. గవర్నమెంట్ చేంజ్ అవుతుంటది. అయినప్పుడు మహిళలకు కూడా అలా డబ్బుతో డెవలప్ అయితే 100 కోట్లు అయినప్పుడు ఒక జిల్లాకు ఒక బ్యాంక్ పెట్టుడు, మండలానికి ఒక సిస్టమేటిక్ పెడితే ఈ కొట్లాట పంచులు ఉండే కదా అని అంటున్నా. అదే మీరు అన్నది కరెక్టే, కానీ దాని చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అంత బేర్ చేసే స్థితిలో సంస్థ ఈ రోజుల్లో లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే దీనికి కారణం మొత్తం విద్యాసాగర్ రెడ్డి. నేను ఇన్ని చెప్తున్నా కూడా మీరు నమ్మలేదనుకో, నేను ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తా, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తే నేను చెప్పగలుగుతాను. వీటన్నిటి మీద సీతక్క గౌడ్ కూడా ఇచ్చినాం, అందుకే ఈ ఎంక్వైరీ జీవో వచ్చింది. కానీ మరి దీని వెనకాల ఎవరున్నారో మరి ఎవరు ఆపినరో కానీ అక్క మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి. నేను అడిగిన సీతక్కని సమాధానం చెప్పాలి. కన్సర్న్ మినిస్టర్ ఆమెకు రెస్పాన్సిబిలిటీ. ఒక మహిళా మంత్రి. ఇప్పుడు ఈ సీడీది అమౌంట్ మొత్తము ఎంత సీతక్క హ్యాండ్ ఓవర్ ఉంటుందా? సీతక్క డిపార్ట్మెంట్ కి సంబంధించింది, ఇది రూరల్ డెవలప్మెంట్ కింద సీతక్క డిపార్ట్మెంట్ కి సంబంధిస్తాయి. ఎందుకు అడుగుతుందంటే
ఆడబిడ్డల్ని కోటీశ్వర్లు చేస్తాము, మహిళలకు కానీ పోస్ట్ ఆఫీస్ లో అది ఏంటిది పెట్రోల్ బంక్ లో కానీ మేము యజమానులు చేస్తున్నాం అని అంటున్నారు. బాగానే ఉంది మీరు తీసుకున్న మీరు చేస్తున్నప్పుడు మహిళల చేత ఏర్పడిన మహిళా సంస్థపై ఒక మహిళా అధికారి ఎందుకు ఉండొద్దు? మహిళలు ఎందుకు ఉండొద్దుగా? 15 సంవత్సరాల నుంచి ఒక ముసలోన్ని పెట్టి మీదే రాజ్యం నడుస్తుంది అన్నట్టు మీరే దొంగ జీవోలు ఇచ్చుకుంటా ఒక రిన్యువల్ పేరు మీద మీరు ఏదైతే రాస్తారో అదే కాపీ పేస్ట్ చేస్తూ మీ తమ్ముళ్ళు మీ చుట్టాలు అందరు ఉండి మీరు రెడ్డి రాజ్యాలు మొత్తం నడుపుకుంటూ ఉండి ఈ పేద మహిళల సొమ్మును మీరు ఎందుకు ఇంత అప్పనంగా దోచుకుంటున్నారని నేను అడుగుతున్నా. నేను పదే డిమాండ్ చేస్తున్నా, ప్రతి సందర్భంలో డిమాండ్ చేస్తున్నా. ఇది మహిళల చేత ఏర్పడిన సంస్థ కంటే మహిళా అధికారిని పెట్టండి. ఏదైతే ఉద్యోగులను అరాచకంగా వేధించి విద్యాసాగర్ రెడ్డి మొత్తం అందరు 420 మంది ఈరోజు బయటకు వెళ్ళిపోయారు ఉద్యోగులు. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని విల్లింగ్, అసలు రిక్రూట్మెంటే జరగదు. రిక్రూట్మెంట్ జరగకపోగా ఈయన రినివల్ మాత్రం ఇన్ టైంలో అవుతుంటది. మీ రినివల్ మీద ఉన్న ఫోకస్ అంతా సంస్థ డెవలప్ మీద ఎందుకు లేదు? మీ కుర్చీ కాపాడుకోవాలన్నంత ధ్యాస తెలంగాణ ఆడబిడ్డల యొక్క ప్రగతిలో నీకు ఎందుకు లేదు? ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటంటే విద్యాసాగర్ రెడ్డి జరపాలి 100%. మీరు ఈ రోజు ఒక ఆడబిడ్డ లైవ్ లో కాళ్ళు మొక్కేంత దుస్థితి ఏర్పడిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఎవరన్నది మీరు ఊహించండి. అంత స్థితికి దిగజారిపోయింది సంస్థ ఎవరి వల్ల అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈయన తీసేయకపోవడం మూలంగా ఇవంతా జరుగుతుంది. ఇది 100% కరెక్ట్. నువ్వు కరెక్ట్ యాక్షన్ తీసుకొని స్ట్రింజెంట్ గా ఉండి నువ్వు ఇచ్చిన సర్క్యులర్లు సంబంధిత డిఆర్డిఓలు కానీ పీడీలు కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తలేరు. ఎందుకనంటే ఒక ఐఏఎస్ ఇవ్వాలి. నువ్వు ఐఏఎస్ కాదు, గ్రూప్ 1 క్యాడర్ కాదు, గ్రూప్ 2 కాదు, నువ్వు ఏ క్యాడర్ కాదు. నీ లెటర్ నేను ఎందుకు కన్సిడర్ చేయాలి? సో దీనికి అన్నిటికీ కారణం ఇది. ఇప్పటికైనా తెలంగాణ ఆడబిడ్డలు మేల్కొని దీన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే మీకు జరిగినటువంటి అన్యాయానికి కరెక్ట్ న్యాయం జరుగుతుందని నేను చెప్పదలుచుకుంటున్నా. కరెక్ట్ విద్యాసాగర్ రెడ్డిని తీసేసి ఎక్కడెక్కడైతే ఫ్రాడ్ జరిగినావో వాటన్నిటిని కూడా స్ట్రింజెంట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఒక ఆడబిడ్డ ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఈ ఆడబిడ్డనే కాదు తెలంగాణ ఆడబిడ్డలందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. రేవంత్ రెడ్డి ఏదైతే అనుకుంటుండో నేను మహిళా సాధికార చేస్తాం, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అనే ఒక సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరితే తప్ప నువ్వు ఇళ్ళనే పెట్టుకొని నేనే ఇంకా 10 ఏళ్ళు ఉంటా, ఇంకా 50 ఏళ్ళు ఉంటా అనేది అది మాటల వరకే పరిమితం అవుతుంది కానీ చేతుల్లో కాదని రేవంత్ రెడ్డి గారిని సూటిగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మనం వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఆడబిడ్డలారా, అక్కలారా, అమ్మలారా అందరూ మీరు తెలుసుకునేది నిర్గమంలోకి లేవాలి. ఈ సిరీస్ అనేది బ్రదర్ చెప్పినట్టు చాలా తెలుసుకోవాలి మనం. ఎందుకు తెలుసుకోవాలా? కారణం ఏంటంటే ఇలా అవకతవకలు చాలా అవుతున్నాయి. లోన్ ఇష్టప్పుడు ఇస్తున్నారు, కట్టప్పుడు అవి చాలా అవకతవకలు అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, కొన్ని గ్రామాలలో చనిపోతున్నారు. కట్టడానికి 100 కారణాలు ఉన్నాయి. కావున ఈ సిరీస్ గురించి నాకంటే ఎక్కువ బ్రదరే అలా ఎంప్లాయీ ఉండి చాలా వీడియోలు చేసిండు, మనం చూసినాం కూడా గతంలో. ఇప్పుడు కూడా మన స్టూడియోకి వచ్చి కూడా ఇది ఇట్లా ఉంది బాగుంది అని చెప్తుండు. కానీ సిరీస్లో ఆ పెద్ద మనిషి ఏదైతే మన పెద్ద మనిషి ఉన్నాడో ఉంటాడట, ఆ గద్దె దిగుతాడు. గద్దెని ఎవరిలో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ప్రతి ఒక్క లైక్స్ చేయండి, మా కేకే తెలంగాణ ఛానల్ లైక్స్ చేయండి. ఇంకా ఈ